ఈ సంక్రాంతికి ఫ్యామిలీ హీరో వెంకటేష్ కూడా సైంధవ్ సినిమాతో బరిలోకి దిగుతున్నారు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ చేశారు. కూతురు కోసం వెంకీ చేసిన పోరాటం అదిరిపోయింది. చాలా గ్యాప్ తర్వాత సైంధవ్ సినిమాతో మళ్ళీ యాక్షన్ జోనర్ లోకి వచ్చారు వెంకటేష్. శైలేష్ కొలను డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రం థియేటికల్ ట్రైలర్ ను ఈ రోజు లాంచ్ చేశారు. వెంకటేష్ బేబీ సారా మధ్య ఎమోషనల్ బాండింగ్ తో ట్రైలర్ మొదలైంది. తండ్రి కూతుర్ల మధ్య ఉండే ఆ ప్రేమను చాలా బాగా చూపించారు డైరెక్టర్. ఇక సైకో పాత్రలో వెంకటేష్ అయితే అల్లాడించారు. తన కూతురికి వచ్చిన అరుదైన వ్యాధి గురించి కాపాడేందుకు వెంకటేష్ పడిన కష్టం ఆ ట్రైలర్ లో బాగా ఆకట్టుకుంటుంది. తన కూతురికి వచ్చిన వ్యాధికి అర్జెంట్ గా ఇంజెక్షన్ చేయాలని, దాని ధర 17 కోట్లని డాక్టర్ చెప్పడంతో అసలైన స్టోరీ మొదలవుతుంది. ఇంకా ఆ ఇంజెక్షన్ సాధించేందుకు సైకో తర్వాత ఏం చేశాడు అనేదే కథ. ఈ ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, అసలు నవాజుద్దీన్ కి వెంకీ వైరానికి కారణం ఏంటి, అసలు ఈ సైంధవ్ ఎవరు అనే ప్రశ్నలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. వీటన్నిటికీ కూడా జనవరి 13నే సమాధానం రానుంది. ఎలాంటి పాత్రనైనా అవలీలుగా చేసే వెంకీకి సైకో పాత్ర కూడా బాగా సెట్ అయింది. ట్రైలర్ లో వెంకీని యాక్షన్ అవతార్ లో అద్భుతంగా చూపించారు డైరెక్టర్. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ లో వెంకీ నటన అద్భుతంగా ఉంది. ఓవైపు యాక్షన్, మరోవైపు ఎమోషన్ ను రెండింటిని బాగా బ్యాలెన్స్ చేశారు డైరెక్టర్. ఇక నిర్మాణ విలువలు, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇక ట్రైలర్ లో 2-3 డైలాగులు గట్టిగానే పేలాయి. ఇక ఈ చిత్రంలో శ్రద్ధ శ్రీనాథ్, రూహిణి, ఆర్య, ముఖేష్ రిషి, జీసు కీలక పాత్రలు నటించారు. ముఖ్యంగా ట్రైలర్ లో నవాజుద్దీన్ నటన ఆకట్టుకుంటుంది. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకట్ బోయినపల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు. సంతోష్ నారాయణ్ స్వరాలు సమకూర్చారు. ట్రైలర్ పై